మహాభారతంలో ప్రతి గొప్ప పాత్ర వెనకాల ఓ కథ దాగుంటుంది. ఓ పెద్ద రహస్యముంటుంది గదా. ఈరోజు మనం అలాంటి ఓ కథ గురించే తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న పొరపాటు తరతరాలను మార్చే శాపంగా ఎలా మారిందో చూద్దాం. ఇది కేవలం భీష్ముడి కథే కాదు, అసలు ఆయన పుట్టుకకు కారణమైన ఒక పురాతన శాపం కథ. దేవతలు అంటేనే ధర్మానికి ప్రతీకలు అనుకుంటాం కదా. మరి వాళ్లే ఒక తప్పు చేస్తే అంటే వాళ్ల పనులకి ఎలాంటి పర్యవసానాలు ఉండవా? ఆలోచించాల్సిన విషయమే. ఈ ఒక్క ప్రశ్నే మనల్ని నేరుగా మహాభారతంలోని ఓ కీలకమైన ఘట్టంలోకి తీసుకెళ్ళిపోతుంది. సరే, ఈ కథ మొదలయ్యేదే ఇక్కడ కాదు, ఏకంగా దివ్యలోకాలలో. ఇక్కడే మనకు ఈ కథలోని ముఖ్యమైన పాత్రలు పరిచయమవుతారు. వాళ్లే అష్టవసూలు, అంటే 8 మంది దివ్య పురుషులన్నమాట. వీళ్ళు మామూలు దేవతలు కాదు, ప్రకృతి శక్తులకు ప్రతినిధులుగా ఉంటారు. స్వర్గంలో వాళ్ల పుణ్యకార్యాలకి, ధర్మనిరతికి చాలా పేరుంది. అలా ఒక ప్రశాంతమైన రోజున ఈ 8 మంది వసువులు తమ భార్యలతో కలిసి సరదాగా భూలోక విహారానికి వచ్చారు. అలా తిరుగుతూ తిరుగుతూ వాళ్ల ప్రయాణం వాళ్లని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి. ఆ ఆశ్రమం ఎంత పవిత్రంగా, ప్రశాంతంగా ఉందంటే అక్కడసలు ఏ అధర్మం జరగడానికి ఆస్కారమే లేదనిపిస్తుంది. కాని విధిరాత వేరేలా ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలోనే ఒక చిన్న కోరిక పుట్టింది. కేవలం ఒక క్షణికమైన ఆశ అంతే. కాని ఆ చిన్న కోరికే ఈ మొత్తం కథని, ఎంతోమంది జీవితాలని ఎలా మార్చేబోతుందో పాపం వాళ్లకప్పుడు తెలీదు. ఇంతకీ ఏంటా కోరిక? ఆ ఆశ్రమంలో తిరుగుతుండగా వాళ్ల కళ్లముందు ఒక అద్భుతం కనిపించింది. అదే వశిష్ఠ మహర్షికి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే దివ్యధేనువు నందిని. అది మామూలావు కాదు, కోరిన కోరికలన్నీ తీర్చగల కామధేనువు కూతురు. ఆ నందిని అక్కడ ఉండటమే వశిష్ఠుని తపశ్శక్తికి, ఆ ఆశ్రమం యొక్క పవిత్రతకు ఒక పెద్ద నిదర్శనం అన్నమాట. ఆ నందినిని చూడగానే అష్టవసువుల్లో ఒకడైన ప్రభాసుడి భార్య మనసు పక్కకి మళ్ళింది. వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, నా స్నేహితురాలికివ్వాలి, యావునా కావాలి, మనం దీన్ని తీసుకెళ్ళిపోదాం అని అడిగింది. చూశారా, ఒక క్షణికమైన ఆశ ఎలా మొదలవుతుందో? ఇక భార్య కోరిక కాదనలేకపోయాడు ప్రభాసుడు. వెంటనే మిగతా 7 వసువుల సహాయం అడిగాడు. చూడండి ఎంత విచిత్రమో! స్వర్గలోకవాసులు తమ దివ్యశక్తులన్నిట్నీ ఒక చిన్న దొంగతనం కోసం వాడడానికి రెడీ అయిపోయారు. అసలు ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్లే ఇలా ఒక క్షణికమైన మోహంలో పడి అధర్మానికి పాల్పడుతున్నామని అస్సలు గ్రహించలేకపోయారు. మరి చేసిన పనికి ప్రతిఫలం అనుభవించకుండా ఉంటారా? ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. వసూలు చేసిన ఆ పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవించే టైమొచ్చింది. వశిష్ఠుడి తపస్సు శక్తి ఇప్పుడొక భయంకరమైన శాపంగా మారబోతోంది. మరి వాళ్లు చేసిన తప్పుకు తగిన శిక్ష ఏమై ఉంటుంది? ఇక ఆశ్రమానికి తిరిగొచ్చిన వశిష్ఠ మహర్షికి తన ప్రాణప్రదమైన నందిని కనిపించలేదు. ఒక్క క్షణం అంతే. తన తపశ్శక్తితో, దివ్యదృష్టితో ఏం జరిగిందో చూసేశారు. వసూలు చేసిన ఆ దొంగతనమాయనకు తెలిసిపోయింది. ఇక వాళ్ల పాపం పండినట్టే. వశిష్ఠుడి కోపానికి ఇక హద్దుల్లేకుండా పోయాయి. మహోగ్ర రూపం దాల్చి ఇలా గర్జించాడు. నా ఘోమధేనువును దొంగిలించిన వాళ్లు ఎవరైనా సరే, వాళ్లు నా తపశ్శక్తిని చవిచూస్తారు. వాళ్ల పుణ్యఫలమంతా నాశనమైపోతుంది. దేవతలైనా సరే అధర్మంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. ఆ కోపంతోనే వశిష్ఠుడు వాళ్లకి ఆ భయంకరమైన శాపాన్నిచ్చేశాడు. మీరంతా మీ దివ్యత్వాన్ని కోల్పోతారు. పాపభూయిష్టమైన ఈ భూలోకంలో మానవులుగా పుట్టండి. ఇదే ఆ శాపం. ఆలోచించండి, దేవతలకి మానవజన్మ ఎత్తటం కంటే పెద్ద శిక్ష ఇంకేముంటుంది? శాపం ఎంత భయంకరమైనదో అర్థమవ్వగానే వసువుల గుండెలు ఆగినంత పనైంది. వెంటనే చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అంతే, పశ్చాత్తాపంతో వశిష్ఠుడి దగ్గరికి పరుగు పరుగును వెళ్లారు. అప్పటిదాకా ఉన్న అహంకారం, ఆ దివ్యత్వం ఒక్క క్షణంలో మాయమైపోయాయి. ఇప్పుడు వాళ్లు కేవలం భయంతో వణికిపోతున్న అపరాధులు అంతే. వశిష్ఠుడి పాదాలమీద పడి కన్నీళ్లతో ఇలా వేడుకున్నారు. మహర్షి, తెలియక పొరపాటు చేసేశాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ ఘోరమైన శాపం నుంచి మమ్మల్ని ఎలాగైనా బయటపడేయండి అని ప్రాధేపడ్డారు. వాళ్ల పశ్చాత్తాపాన్ని చూసి వశిష్ఠుడి మనసు కొంచెం కరిగింది. శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేడు గదా, అందుకే దాన్ని కొద్దిగా మార్చాడు. 7 వసువులకి పుట్టిన వెంటనే మరణం వస్తోందని,
అలా వాళ్లకి శాప విమోచనం కలిగి మళ్లీ స్వర్గానికి తిరిగి వచ్చేస్తారని చెప్పాడు. కాని ఈ దొంగతనానికి అసలు సూత్రధారి అయిన 8వ వసువు అంటే ప్రభాసుడు తన కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించాల్సిందే అని తీర్పిచ్చాడు. అతను భూమిమీద చాలా కాలం బతకాలి, గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకోవాలి, కాని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఒంటరిగా ఉండిపోవాలి. ఇక్కడితో ఈ చిన్న కథ ముగిసింది అనుకోవచ్చు. కాని అసలైన ఒక మహా ఇతిహాసానికి మాత్రం ఇక్కడే పునాది పడింది. ఒక శాపం ఒక గొప్ప వీరుడి పుట్టుకకు ఎలా కారణమైంది? ఆ వీరుడు ఏకంగా మహాభారతం యొక్క గమనాన్ని ఎలా మార్చేశాడో ఇప్పుడు చూద్దాం. చూశారు కదా, ఆ 8వ వసువు ప్రభాసుడి తలరాత మిగతా 7గురికన్నా చాలా భిన్నంగా, చాలా కఠినంగా రాయబడింది. భూమిమీద సాటిలేని వీరుడుగా కీర్తి సంపాదిస్తాడు. కాని అదే సమయంలో మానవ సంబంధాలకి, ప్రేమకి, సుఖానికి దూరంగా ఒక సుదీర్ఘమైన సవాళ్లతో నిండిన జీవితాన్ని గడపాలి. ఇక అసలు విషయానికొద్దాం. ఆ కీలకమైన ప్రశ్న ఇదే: వశిష్ఠుడి శాపం వల్ల మానవుడిగా పుట్టాల్సి వచ్చిన ఆ ప్రభాసుడు ఎవరు? మహాభారతంలో మనందరికీ తెలిసిన ఆ మహాయోధుడు ఎవరు? ఆయనే దేవవ్రతుడు. గంగా శంతనుల పుత్రుడుగా పుట్టి తన తండ్రి సంతోషం కోసం తన రాజ్యాన్ని, తన జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి భీషణమైన ప్రతిజ్ఞ చేసి మహాభారత ఇతిహాసంలోనే అత్యంత గౌరవనీయమైన పాత్రగా నిలిచిన భీష్మ పితామహుడు. చివరిగా ఒక్కసారి ఆలోచిస్తే ఈ కథ మనకు ఏం చెబుతోంది? దేవతలు చేసిన ఒక చిన్న పొరపాటు, ఒక మహర్షి ఇచ్చిన శాపం, చివరికి ఒక మహావీరుడు పుట్టుకకు కారణమైంది. అంటే మనం చేసే పనులు, అవి ఎంత చిన్నవైనా సరే, మన ఊహకు కూడా అందని పర్యవసానాలకి, విధి రాతకి ఎలా దారితీస్తాయో చెప్పటానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో. మహాభారతమంటేనే ఇది. ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలతో నిండి ఉండి మనల్నెప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటుంది.